జనరల్గా సినిమాల్లో మాత్రం మనం చూసే సీన్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, కోర్స్ దేశంలో వేరే చోట్ల కూడా అనుకోండి, బట్ ప్రధానంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ళ ముందే లైవ్గా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ఏంటా సీన్లు? అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యే అమ్మాయిలను లోపరుచుకోవడమో, లేకుంటే అమ్మాయిలతో రకరకాల కార్యకలాపాల్లో మునిగి తేలి చివరికి అభాషణలు చేయించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే చివరికి ఉల్టా అమ్మాయి మీద కేసులు పెట్టించి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద కొట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఆ భాగ్యం ప్రజలకు కలిగింది. ఆ భాగ్యం కళ్ళ ముందే లైవ్లోనే ప్రజలకు చూసేశారు ఆ భాగ్యాన్ని. ఇప్పుడు తెలంగాణలో ఇది ఇంకా హైలైట్. సేమ్ సినిమాలో చూస్తాం, కేంద్ర మంత్రి కొడుకు విచ్చలవిడితనం, జనాలను కొడుతుంటారు, కొట్టే వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఆయన కేంద్ర మంత్రి కొడుకులు ఏం మార్పు రాదు. చివరికి అమ్మాయిలను బ్రహ్మాండంగా వాడుకొని అమ్మాయిలు వెళ్ళి కేసులు పెడతారు, మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని లైంగికంగా దాడి చేశాడు అని. ఉల్టా ఆ కేంద్ర మంత్రి కొడుకు వెళ్ళి మళ్ళీ అమ్మాయిల మీద కేసులు పెడతారు. చివరికి పోలీసులు ఇక ఈ సినిమాల్లో అయితే అమ్మాయి మీదనే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా తెలంగాణలో అంతవరకు రాలే. మరి ఏం చేస్తారో పోలీసులు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి మళ్ళీ బండి సంజయ్ గారి కుమారుడు. ఈయన ప్రవర్తన ఫస్ట్ నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంటూ వస్తుంది. ఈయన జనాలను కొడుతున్న వీడియో మహీంద్రా యూనివర్సిటీలో అయితే ఉంది, మరో దగ్గర అయితే ఏముంది కొడుతున్న వీడియో. తాజాగా ఒక అమ్మాయితో ఫుల్గా రొమాన్స్లో ఉన్న ఫోటోలన్నీ కనుక బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బహుశా నా మీద 3 సార్లు అత్యాచారం చేశాడని కేసు పెట్టింది ఆ అమ్మాయి, లేకుంటే ఇంకొక అమ్మాయి తెలియదు, కానీ మొత్తం మీద ఆయన వీడియోలు ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆయన మీద పోక్సో కేసు నమోదైన తర్వాత ఇప్పుడు ఇతను వెళ్ళి ఈ కేంద్ర మంత్రి కొడుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బు బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెడుతూ ఉండడం నిజంగా సరే. ఇప్పుడు ఆయన పెట్టిన కేసు ఎంత పడుతుందని చూసే జనాలకు తెలుస్తుంది. ఆ అమ్మాయి పెడితే ఇంకా పోక్సో కేసే నమోదైంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగానే పోలీసులకు న్యాయస్థానాలకు పరీక్ష. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని లైవ్లో పట్టుబడి పాజిటివ్గా తేలిన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన చరిత్ర ఉంది తెలంగాణ పోలీసులకు. మరి ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఇలా వస్తే మరి చర్యలు తీసుకుంటారా? ఉల్టా కేసు పెట్టిన అమ్మాయి మీద చర్యలు తీసుకుంటారా? మరి ఎలాంటి పేరును తెలంగాణ పోలీసులు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్, చూడాల్సిన అంశమే. ఏకంగా కేంద్ర హోంమంత్రి కొడుకు మీద ఇలాగైతే ఆ ఫోటోలు వీడియోలు బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతున్నాయి నెట్టింట. మళ్ళీ కేంద్ర మంత్రి కొడుకు వెళ్ళి మళ్ళీ అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఉల్టా. చూడాలి మరి ఏం జరుగుతుంది.